నా పేరు త్యాగరాజు అండి, కొల్లు త్యాగరాజు. కాపుగల్లిలో సొసైటీ సెక్రటరీగా చేసుకుంటున్నాను. ప్రాథమిక వ్యవసాయ సంఘంలో చేసుకుంటూ ఉన్నాను. అయితే 97 నుంచి ఉన్నది, కానీ జనం ఉంటుంటే ఏదో అన్నట్టుగా వెళ్తుండేది. నేను అన్నదానం చేస్తూ చూసుకుంటుండేది. మామూలుగా వెళ్తూ ఉంటూ నాకు 2000 సంవత్సరంలో బ్యాంక్ దగ్గర పని ఉండే, అది కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్లో ఉండి ఆ పద్ధతిగా మాట్లాడుకుంటే నాకేదో నా ఇంటి దగ్గర కూడా బాధలు ఉండి, ఏక బాధలు. దాని గురించి బ్యాంకులో కొద్ది గొడవ అయింది మాకు. అంటే వసూళ్ళ కాడ కానీ దేని కాడ కానీ ముఖం లేకుండా ముఖాముఖి మాట్లాడుకుంటాం. దాని మీద కోపం వచ్చింది నాకు, కొంత సొంత కోపం. ఇలాంటి వాళ్ళు ఉండి ఏంటిది ఏదైనా అంటే ఇంటి దగ్గర నుంచి గొడవలు మతికొచ్చి వెళ్ళిపోతుంది అన్నాడు. ఖమ్మం క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చిన బుచ్చిరామయ్య గారు అన్న ఇక్కడ భక్తులు ఫస్ట్లో, ఏంది స్వామి ఏం తిరుగుతున్నారు అంటే సందాలు చేస్తున్నాం. దేనికంటే ఇక్కడ సాయిబాబా గుడి అనేది ఉంటుంది, కానీ భగవాన్ గుడి అలా ఇక్కడ మునివంతుడు ఋషివంతుడు అని ఉంటాడు, జానయ్య స్వామి ఆయన పేరు. ఇక్కడ జరుగుతున్నది. పోయి ఒక ఇటుకు వెళ్ళాలి సందా రాసిన. ఏంటికంటే ఇప్పుడు నేను ఎవరికి ముట్టుకోను, సాయిబాబా అనగానే మనసుకి ఏదో తట్టి రాసిన. అక్కడ ఇటుక పిల్ల పెట్టిపోయినది, ఇది మొత్తం పెద్ద గుట్టలు ఆ విధంగా ఉండేది. ఉంటుంటే ఏందనే దగ్గరకు వచ్చి ఇటుక పెట్టిపోతుంటే ఆ స్వామి అక్కడ కూర్చున్నాడు. స్వామి అన్నాడు, వెళ్తున్నావు అంటే నువ్వెవరో నాకు తెలియదు అనుకుంటూ తిరస్కరించుకుంటూ పోయాను. ఇవి మళ్ళీ రమ్మన్నాడు. ఏంది మీరు ఎవరన్నా రాండి అన్నారు. కూర్చోమని అన్నారండి. చూశారు, బాగా దీక్ష చూశారు. చెయ్యమన్నారు. ఈయనన్న ఈ స్వామి త్యాగరాజ స్వామి అన్నట్టుగా మాట్లాడాను. పేరు అడిగాను, చెప్పిన. ఇట్ట పట్టుకున్నాము, ఇట్ట పట్టుకొని ముఖ వరుస చూసి నువ్వు రేపు 3:15 రావాలి, నీ ఉద్యోగ బాధ్యత చూసి 3:15 రాండి స్వామి అన్నారు. దేనికి అని అడిగాను. తర్వాత నేను సమాధానం చెప్తాగా అన్నాడు. వాడు కూర్చోబెట్టిండు, అన్నీ చూసిండు. పెన్ను కాగితం తీసుకుండు. భగవాన్ భాషలో ఇట్టుండదండి భాష. ఇది ఆయన సంతకం, జాని అని భగవాన్. ఇది ఈ విధంగా రాసి, నీకు అనర్థం అంటే నాకేది లిపి తెలియదు, నాకు రాత తెలియదు అంటే భగవాన్ భాష ఇది. ఇక్కడంటూ కాలకాంచి నడుమటికి సాయిబాబా, ఇక్కడి నుంచి పరమేశ్వరుడు, కాళీమాత, భువనేశ్వరి, జ్యోతిరూపుడు. అంటే జ్యోతిరూపుడు అంటే ఏంటంటే శ్రీమన్నారాయణ, అంటే 4 అవతారాలతో ఇక్కడ ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు. ఏంటి నాకు ఏంటి చెప్తున్నానంటే, ఏంటి స్వామి నీకు ఓపిక లేదా, కోపం బాగున్నది, నువ్వు శాంతంగా ఉండాలని. ఏం శాంతం ఏంటిది, నా పరిస్థితి మీకు అర్థమవుతుంది కదా ఉండని వచ్చి దగ్గరికి వచ్చి కొట్టాడండి. ఇప్పుడు ఎట్టుంది అన్నాడు. నాకు అగమగోచరంగా ఉందని అన్న. అగం చూసి నవ్వి మళ్ళీ నువ్వు రేపు రాండి అన్నాడు. మళ్ళీ రేపు ఎప్పుడు రమ్మనంటే ఉదయం 9ంటికి రమ్మను, నాకు వీలు పడదండి అన్న. మళ్ళీ 3:15 రాన్నాడు. కాగితం తీసుకోండు, మొత్తం రాసిండు. భగవాన్ భాషలో రాసి, నీ పరిస్థితి ఇది, నేను చెప్పక మానవుడు భగవంతుని గురించే నేను చెప్పాలి, కానీ ఇక్కడ నువ్వు అన్ని ఆస్తులు అయిపోయి ఇక్కడికి నువ్వు స్థిరస్థాయి ఎప్పుడు ఉంటావు, నా ఎమ్మటి ఉండాలి అని నీకు నాకు నమ్మకం లేదని నేను వాళ్ళని చేసుకుంటున్నా. నీకు అర్థమైంది, నాకేం అర్థం నీకేమవుతుంది అన్నట్టుగా వాళ్ళని పెట్టుకుంటున్నా, ఆపోజిట్గా పెట్టుకుంటున్నా. పెట్టినాక అప్పుడు ఒక కాగితం రాసి, స్వామి 41 రోజులు నువ్వు పూజ చేసుకోవాలి. 2:15 రాత్రి 2:15 లేచి బ్రహ్మజ్ఞానం కాలంలో లేచి స్నానం చేసి, కాలకృత్యాలకు స్నానం చేసి 3 విధాలుగా పూజ చేయాలి అన్నాడు. ఒకటి 9 సార్లు చేయాలి. ఇంట్లోనే ఎవరు రావటానికి లేదు, పూజ చేసుకోవాలి. ఏం పూజ అండి అంటే నాకు తెలియదు అంటే, ఎప్పుడు ఈ పూజా విధానం చెప్పిండు. భగవంతుని పూజ, భగవాన్ సాధనయ ఓము నాపాద సృష్టికాల రుద్రాకాల సుగనామ పాద రుద్రాకార యోగనామ గృహోశాఖ ఆత్మబంధం బలాసబంధం అనుగ్రహదూతం సృష్టినామం దూత ఆగరనామ సృష్టికాతయో యోగ పాలత భగవాన్ నామ రుద్రాకార దూతం అనుగ్రహదూత పాద అనుగ్రహనామ సృష్టికాతం అఖండ రూపాంతం జ్యోతినాథ గంగానామ జననాథ పవిత్ర సాధనయో నిశాల రుద్రాకార భగవాన్ శరణ్యే భగవాన్ శరణ్యే భగవాన్ శరణ్యే భగవాన్ శరణ్యే. ఇది 9 విధాలుగా 9 సార్లు పూజ చేయాలి. తర్వాత సూర్య పూజ ఒక్కసారి చేయాలి. అసలు శివనాథ కాలాంతనోపకాలం బంధం బనాథ బంధం దూతం చక్రనాథ దూతనే సృష్టికాలం ఆగ్రహం రుద్రాకార పాదం అనంతనాదం
సుధాగంధ పాలతం గంగా విధాత శరణ్యే శరణ్యే ఆగ్రామ రూపాంది. ఒకసారి పఠనం చేయండి. తర్వాత శివుని పూజ అయినాక నాగరాజు పూజ. ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నవి ఇవన్నీ చెప్పుకొచ్చి శిరస్సు తలాతం దోదం అనంత గంధ ఆకురూపం యుగం పాద్య విషనాద వినాశ అంత పంత నాగం జనతీ పాదరూప సుధనీ పాదం మేనపాదమానం సుశ్రాత దూత అనుగ్రామం శరణ్యే శరణ్యే శరణ్యే. వెనక సాయిబాబా ఉంటాడు. అసలు ఆ సాయిబాబాకి 12 శిశువులు నాగేంద్రుడు పడగబెట్టి ఇది చేస్తుంటారు. మీకు ఏది కావాలన్నా కానీ ఇక్కడ అభయమే, కానీ వెనక సాయిబాబా 12 శిశువులు నాగమే మీకు కోరికలు తీరుస్తుంటారు అని ఏంది అని దానికి చెప్పాడు. తర్వాత ఆంజనేయ పూజ. ఆంజనేయుడు భజనామ పాలగంధం భజంతి పాలం సృష్టిపంతం పూర్ణ సంపూర్తనం భయనామ భయని అంతం అనంతనామ రుద్రాకార ఆగనంత హార్దికం సృష్టినామ గానం సుధాగానం వేదం సర్వదూత ఆగ్రహం అనంతే హనుమాన నామ భజనామ భజనీ రూపం రాజ్య విధారాధం వినిష్టయం ఓం రథం కాలసాద విధానం గృహోనిపాద సక్రణం దిశనామం యోగదూతం అనంత రుద్రాకారం అఖండ జ్యోతిరూపాంతం విధాన సర్వధారం భుజంతం పాలతం అనంతనామ భజనామ భజనే భజనామ భజనే జై బజరంగ బలి జై బజరంగ బలి. ఇది 9 పర్యాలు చదువుకోమనండి. తర్వాత భగవాన్ కాళీమాత పూజ. ఇది 9 సార్లు. ఆత్మాల రుద్ధాంత రూపాంతమాల జ్ఞాన రూపిణి ఆత్మశక్తి నాద అఖండ రూపం ఆగోరూప శక్తి మాలని మాలాంతయో భగవాన్ కాళీ రూపాంత శరణాంతి సృష్టి నామపా దూతం అనుపాలని మాల రూపాంతే ఆగరూపిణి మాలపాద్యో సృష్టిపాద్యో ఆగరపాద్యో ఆగరశాల పాద్యో మాలంతి శరణాజ్ఞం దూతం సుధాబంధ పాదని మాల రూపిణి సృష్టి కాంత రూపిణి శరణ్యే శరణ్యే శరణ్య. ఇది 9 పర్యాలు. 2 బాగులు వేసి కాలకృత్యాలు చేసుకుని 5 బాగుంది. అప్పుడు దాకా ఎవరు కూడా గదిలో ఉంచి ఒక్కడు పూజ చేసుకోవాలి అని చెప్పారండి. చెప్పినాక ఎట్ట చేయాలా ఏంది విధానం ఏంది అన్నప్పుడు కలుషం పెడతాం. ఒక కుండ తీసుకొచ్చుకోండి, నేను ఒక అంతర్బలం ఇస్తాం దీని గురించి. అది అలా పెట్టి కాషాయ గుడ్డను కట్టి ఆడబెట్టి ఈ పూజ చేసుకుంటూ ఉండాలి 41 రోజు, ఎవరికి చేయొద్దు అని చెప్పాలి. ఆ కలుషం నేనే తెచ్చుకోవాలని ఎవరైనా వస్తారంటే నువ్వు తెచ్చుకో స్వామి, నువ్వే పెట్టుకోవాలని. ఇది మాకు ఇంట్లో మా భార్యకి నాకు అంటే మా అన్నదమ్ముల వాళ్ళకు ఆమె దూరంగా ఉంచితే ఆమె సైదా స్వామి కానీ ఆంజనేయ స్వామి అంటే బాగా చూసుకొని వస్తవా రాదని అన్నది. నేను రాను అన్న. 3వసారి వస్తప్ప అని ఆంజనేయ స్వామి అని ఇక్కడ రెడ్లకుంట గ్రామంలో ఆంజనేయ స్వామి స్వయంగా గెలిచింది ఎప్పుడో పూర్వంది అని ఆడికి పోతే అన్నారం అని అతను పూజారి అక్కడికి వస్తుంటాడు. 2 సార్లు పోయినా కానీ అతను లేరు. 3వసారి అయ్యప్ప స్వామికి పోయి వచ్చిండు. అక్కడ విధి విధానం అంటే లేడీస్ అందరూ నిలబడతారు అడుగుకోవటానికి. అతను పూజ చేసుకుంటూ హనుమంతుని పూజ చేసినాక తిరుగుతూ ఉంటారు. తిరుగుతుంటే ఎవరన్నా వస్తే ఇట్లా పట్టుకుంటాడు. ఇట్లా పట్టుకున్న వాళ్ళకి ఒక్కరోజు చెప్తారు, ఎవరికి చెప్పరు. మా ఆయనను పట్టుకుని అసలు స్వామి మీ ఇంటికే వస్తున్నాడు, అసలు పెద్ద స్వామి మీ ఇంటికి వస్తున్నాడు. ఆ స్వామి ఉద్యానంగా పట్టుకొని వచ్చినాం. దేన్ని తీసుకొస్తాను వీళ్ళు సాయంత్రం ఆ స్వామి వస్తారు మీ ఇంటికి. ఇది పెట్టమన్నాడు కదా, ఎవరికి తెలియదు, నాకు ఒక్కరికి తెచ్చి పెట్టమని ఏందని నన్ను అడిగి ఏం లేదు స్వామి పోదాం రా అన్న. వచ్చాను. స్వామి ఎత్తినారు తెల్ల గుడ్డలతో నవ్వుకుంటూ వచ్చి ఏం స్వామి అన్ని పెట్టినావు అన్నారు. అన్ని స్వామి అన్న. స్వామి శరణ పోదాం అన్నాడు. నైట్ 9 7 వచ్చిండు, పూజ చేయించిండు, పోయిండు. ఇది ఆ గదిలోకి ఎవరు రావద్దు అని చెప్పాను. నాకు ఇవన్నీ బాగానే నాకు కొన్ని అనుమానాలు అవుతున్నాయి. అసలు ఎవరు మీరెవరు మీరేంది అంటే అప్పుడు నేను మా గుడిబండ పులి అంకమ్మ సుక్కమ్మ కుమారుడిని అక్కడ 12 మేకలు కాస్తుంటే నాకు గుడికే ఉంటే ఓ రూపమంతుడా నువ్వేరా నువ్వే అంటే ఆ కలరు కాషాయ కలరు ఆ పడి నేను ఎవరివి వచ్చిండు. ఆడికి రాగానే ఆపి మళ్ళీ ఆ విధంగా అప్పడ్డాడు. ఎమ్మటి కింద పడిపోయిండు. అది నువ్వెవరు అన్నప్పుడు అది ఎందుకు చెప్పేసిపోయింది. ఇక్కడ దేనికి మరి అది ఏంది ఈ గుడి ఏంటంటే భగవాన్ గుడి.
మరి సాయిబాబా గుడి అని స్వామి చెప్పిన సాయిబాబా అంటే అందరికీ తెలుస్తుంది. భగవాన్ గుడి అంటే 4 రూపాయల గురించి ధర్మ మార్గంలో నడవటానికి ఇది అని చెప్పుకొచ్చింది. ధర్మ మార్గం అంటే ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త పుణ్యపురు ఆయన వచ్చిండు, యేసు ప్రభు, వెంకటేశ్వర స్వామి, రామవారి, వీళ్ళందరూ పుణ్యపురుషులు. వీళ్ళందరూ ఎంత ఏది చేసినా ధర్మం అనేది కొంత వస్తున్నది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎక్కువ పాపాలతో వెళ్ళిపోయి వారాలు కోరుకుంటారు కానీ అది తక్కువ. కొద్ది రోజులే గుడి ఎప్పుడు ఎల్లవేళ వెలుగుతూనే ఉంటుంది. తండోపుతాను పోతాడు. మరి ఇంకోటి ఉంది కదా అండి అన్న, ఏందన్నాడు, మీరే చెప్పండి భద్రాచలం గురించి మీరు చెప్తారా అన్నాడు. అవును స్వామి, రాములవారి స్వామి కదా ఆయన ఏకపత్ని పోతాడు. అది ఆ స్వామిని కోరుకున్న వాళ్ళకి ఆయనకే జస్ట్ కోరికలు దాని తక్కువ ధర్మ మార్గంలో ఉన్నది, అధర్మ మార్గంలో నడుతున్నది. యేసు ప్రభుకి 5-6 మతాలు ఉండి వాళ్ళు కొట్లాడుతుంటారు. మరి ఎన్ని చెప్తున్నా అసలు మీరేంది అనే కాడికి మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇంకో రోజు రమ్మన్నాడు, మీరు ఎల్లవేళ రావని అంటుండ్రు. నాకు డ్యూటీ చేస్తున్నా స్వామి, నేను రాలేను కదా అన్న. వస్తావు చూడు, నాకు పై అధికారులు ఉంటే అధికారులు కూడా ఇక్కడికి వస్తారు, నీ కాడికి, అక్కడికి కాదు ఇక్కడికి వచ్చి నేను తీసుకొని వస్తుంటున్నాను. ఏంది స్వామి నాకు మీరు శాదస్తాం అనుకోబాక, నన్ను కొంచెం కోపడు బాక అంటే, నీ మీద నాకు కోపం తెలియదు అన్నాడు. నీకు సందేహాలు చాలా వస్తుంది. ప్రతి గురువారం, శుక్రవారం, సోమవారం ఉదయం 9ంటికి వస్తే మంచిగా ఉంటుంది, కానీ కాదు 3:15 కల్లా వీడికి రాండి, నేను సందేహాలు చెప్తాను. వచ్చేదాన్ని 3:15కి వచ్చినప్పుడు అక్కడ కూర్చోబెట్టాడు. అటు చూడండి కన్ను కొట్టబాక అన్నాడు. కాదు స్వామి, అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా నాకు గుట్టలు తడిచినాయి, చెమటలు వచ్చింది, రాలేకపోతున్నా. మనం లేటుకు వచ్చింది, నేను రావాలని లేడుతున్నా. అది నీకు నిదర్శనమైంది కదా, నాకు నిదర్శనమైంది. గుడ్డలు తడిసిపోయి నాకు వర్షం వచ్చిందిగా, వర్షం వచ్చిందా లేదు. ఆ మూల కానించి దిగే కానించి వస్తుంటే చెమటలు వచ్చింది, భయం అయింది. దేనికి భయం అయింది? ఇక్కడ నా అనుమతి లేనిది కానీ ఆ స్వామి యొక్క అనుమతి లేనిది ఎవరు అడుగు పెట్టలేదు. వాస్తవంగా లారీలు ఫోకస్ వస్తుంది ఏమన్నా, గురువు ఫోకస్, గురువులు ఉన్నాయా లేవు. ఎందుకు వస్తున్నాయండి? స్వామి సాయి స్వామి చెప్పండి, జానీ స్వామి చెప్పండి, చూడండి కను మూసుకోమన్నాడు. నీకేమనిపిస్తుంది అని అన్నాడు. 2 సార్లు పడ్డాడు. నేను ఎన్ని 9 రావాలి, ఎన్ని పడ్డాయి? 3. మళ్ళీ కను మూసుకుని తర్వాత 6 పడ్డాయి, మళ్ళీ 1 అంతే. నీ శక్తి 7. నీ శక్తి అంటే ఇక్కడికి అడుగు పెట్టినందుకు 7 విధాలుగా పడ్డాయి. ఏడ చేయలేదు. నేను ఎక్కడ టెక్నికల్గా ఎక్కడ ఏం పెట్టలే, చూసుకోమన్నాడు. టెక్నికల్గా ఏడా పెట్టలే. లేదండి అన్న టార్చ్ చేస్తుంటే ఎరుగుతాయి కదా, ఎక్కడెక్కడ ఎవరిని పెట్టినావు, అయ్యప్ప స్వామి కాడ చేసినట్టుగా ఏదైనా చేస్తున్నావు. లేదు స్వామి, నిదర్శనం చూపిస్తా అన్నాడు. రాను శుక్రవారం నాడు రా అన్నాడు. 7ంటికల్లా ఒక్కనే కాన్నాడు. నేను రా స్వామిని పిలిచాడు. వాసనలు వస్తున్నాయి. అటు చూడు దూరంగా వేసిపోయింది, అవన్నీ చూసిపోయింది, వాసనలు వస్తున్నాయి. అక్కడ పోయిన ఫోటో ఉందండి, ఈ బూది వస్తుంది, పెట్టాను. వాసన లేదు, ఈ వాసన లేదు చూడండి. ఏంది స్వామి అన్నా, ఇంకా నీకు నా మీద నమ్మకం లేదు. నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు వాళ్ళిట్ట చేతులు పట్టుకొని నిలబడతాను. స్వామి అంటే నేను కూర్చుంటాను. నాకు అంత శక్తిని ఇచ్చి ఈ విధంగా ప్రజలకి చెప్పుకుంటూ సన్మార్గంలో నడమించుకుంటూ ఉండాలని చెప్పిండు. అందుకని నేను ఒక ఎస్సీ అంటే మాల, మాదిగా ఇవన్నీ తెలుసు కదా. అసురశం అంటే మోసం అని తిత్తులు కొడతారు, చెప్పులు కొడతారు కదా, ఆ వంశంలో పుడతారని చెప్పిండు. మా అమ్మ, మా నాన్నగారి అదృష్టం నేను పుట్టడం అన్నారు. ఇంకేందన్నా నీకు ఒకేసారి చెప్పండి, మళ్ళీ రమ్మన్నారండి. ఏ రోజుకి ఆ రోజు పెరిగిపోతుంది. పూజ చేస్తున్నా 15 రోజులు అయినాక సంఘంలో మూల మీద కూర్చుంటారు జనాలు సాయంత్రం పూట. ఇది త్యాగరాజు బావ ఏదో శాస్త్రం ఏదో నేర్చుకుంటాడు. అయితే ఏంది చపాతి తింటుండు, పులిహార తింటుండు, రొట్టెలు కాలుతున్నాడు, ఏదో బెల్లం పెట్టి సారం అంటున్నాడు. ఏంటిది ఇదేదో చేస్తున్నాడు. ఎంతో కోపం ఉంటే సాధు స్వభావంగా మాట్లాడుతుంటాడు. బయటికి పోవన్నాడు. సిగరెట్ తాగుతుంటే సిగరెట్ తాగొద్దు అంటున్నాడు.
అన్నోడల్ల కోపంతో కూర్చోండి నిదానంగా చెప్తుంది. ఏంది అంత కోపం ఉండి ఇంత నిదానానికి వచ్చింది, అంత కోపం తినేదండి. నేను కోపంతోనే మాట్లాడలేదు, లేదు నేను నిదానంగా మాట్లాడతాను అన్నాడు ఒక ఆయన. వీళ్ళందరూ అనుకుంటుంటే స్వామి దగ్గరకు వచ్చాను. ఫస్ట్ నీకు పూజ చేసినప్పుడు 15వ రోజు 10వ రోజు చెప్పాడు కృష్ణ భగవానుడు ఎట్లా పడాడు. ఆవు ఎట్లా అంటుంది, స్వామి పిల్లని గౌరవిస్తుండు, ఎవరికి చెప్పకు. నిదర్శనపడగా నీకు కృష్ణుడు అంటే ఇష్టం, అదే విధి జ్యోతి రూపుడు, విష్ణు రూపుడు, కృష్ణ రూపుడు అని చెప్పుకొచ్చింది. తర్వాత ఇంకేంది స్వామి నాకు నిదర్శనం. వీళ్ళందరూ అక్కడ మాట్లాడుతున్నారు, ఆ స్వామి నాకు ఇట్టున్నారు, నాకే చూడండి సైగ చేసి చూసిన నవ్వు ముఖం పెట్టాను. తను అవుతాను ఏంటి అన్నారు. ఉడ్లి నీలానంగులు పోకసత్వం నాకు అతని నుంచి ఆ స్వామి జానయ్య స్వామి నుంచి నీళ్ళంగా వచ్చి చాలా అన్నాడు. ఇంకా కావాలన్న, ఇంకేం కావాలని. ఈ గొడ్డలు మాసినాయి కదా, కాదు వాసన వస్తాయి మా ఇద్దరికి. అంటే నీళ్ళు తీసుకొని రాపోన్నాడు, మట్టి తీసుకోమన్నాడు. వాసన వస్తుంది. ఇంకొకరికి ఏం లేదు, నీకే వాళ్ళకి ఏది చెప్పాను, ఏంది వాసన ఏందని వీళ్ళు అంటున్నారు. మళ్ళీ నాకు తెలియదు, నాకు నేను మాట్లాడుతున్నా కానీ నేను మాట్లాడుతున్నట్టు మళ్ళీ వాళ్ళకి తెలుస్తుంది కానీ వాళ్ళకి అర్థం ఏంది అంటుంది. ఇంకేం కావాలన్నాడు. నా కుటుంబ విషయాలు కావాలన్నా, మా ఊరి గ్రామం విషయాలు కావాలన్నా. వేణుగోపాల స్వామి మీ ఊళ్ళో ఉన్నాడు, ఆయనకు సంతానం లేదు, గుడి కట్టించిండు, దాన ధర్మాలు చేసిండు. కానీ రామాలయంలో రాముడికి వెనక ఒక శక్తిని శైలేస్తారు, ఎండ్రిక వాసి కంటే కొద్దిగా తక్కువ. దానివల్ల ఇప్పుడు మీ ఊరు కొంత ఒక్క మార్గం. ఇంకేంటంటే నాది ఏంటంటే 10 నిమిషాలు అయినాక నీకు ఆస్తులన్నీ పోయినాయి, నీ యొక్క జీవి పోయినాక నీ ఎమ్మటే ఇంకా వాళ్ళ వారసులు నీ ఎమ్మటి ఉంటారు, నీ వారసుల మీద పడతారు. అయినా కానీ ఏం కాదు, మీకు మిగిలేది ఇంతే, ఇక్కడికి వస్తుండి పోతుండు అన్నాడు. నాకు ఇంకా తర్వాత ఒకనాడు నీకేం కావాలి మళ్ళీ ప్రశ్న. నాకేం కావాలంటావు, నా పరిస్థితి ఇది చెప్తుంది కదా, ఇంకేంది అన్నాడు. ఇంటికి పోదామా అన్నాడు. వద్దున రానన్నావు కదా అన్న. బండి తీసుకొని పని రామపురం కాడికి మధ్య ఒక గ్రామంలోకి పోతే కన్నా పెట్రోల్ అయిపోయింది. బండి ఎక్సెల్ పెట్రోల్ అయిపోయిందా చూడు, రిజర్వ్ అయిపోయిందండి కదా చూడు, వాళ్ళు పెట్రోల్ పోదాంపా ఇంటికి పోదాంపా అని ఇంటికి పోయినా అని పాత ఇల్లు పీకేసి ఇంట్లో పోయినా వచ్చిన ఏమంటే జుట్టు పట్టుకొని వచ్చింది. అలా శివుడు వచ్చింది. పొలం కాడికి పోదాంపా అన్నాడు. పోయినా స్వామి తొందరగా అని గుంజకొచ్చారు. ఆడ షెడ్ తిరుగుతుంది, నీ మీద ప్రయోగించారు. రా ఏంది స్వామి లోనకు పోకుండా ఎప్పుడు ఏది ఉన్నా ఎంత ఏది కొట్లాడినా కానీ నీ భూమి నీకే ఉంటుంది. నీ మీద శత్రుబలుగా ఉపయోగిస్తారు, అయినా కానీ నీకే ఉంటుంది. నిజాలు దర్శనం ఇంకా కావాలని నీకు తృప్తి చెప్తూ అన్నాడు. నువ్వు నా ఎమ్మటే నేను మీ ఎమ్మటి ఉండాలి, నా కోరిక ఏం లేదు, మీ ఎమ్మటి వస్తుండాలి అన్నాడు. ఇంకేంది అన్నాడు. యజ్ఞాలు పెడుతున్నట్టు కదా, పూజ హోమం అంటారు, హోమం పెట్టించారు. హోమం పెట్టినప్పుడు కార్తీక పూర్వం ఆవు నెయ్యి, గంధపు చెక్క, తర్వాత యాప లేకపోతే టేకు, దాని ఆ పరిస్థితిని బట్టి అని నన్ను పిలిచి పూజ చేస్తుంటే అటు కూర్చుంటే ఆడ పూజ చేస్తుంటే ఫస్ట్ నాకు చెప్పింది, వీళ్ళందరూ వస్తున్నారు కానీ చూడు స్వామి అన్నాడు. ఫస్ట్ నాకేసి ఏకదాటిగా నీళ్ళ రంగులో పైకి పోతుంది కాంతి, కింది నుంచి పైకి ఎంత లెక్క పోయింది అన్నాడు. ఇంకా పోతుంది ఇంకా పోతుంది ఇంకా పోతుంది, నీ దృష్టి ఎంత పట్టుకుంది, నీ దృష్టి నాకు దృష్టి ప్రసాదించి చాలా లెక్క పోయింది అన్న. అక్కడ ఏమంటే సూర్యుడు పొదుగుకినాక ఎట్టుంటుందో కాశం అల్లగలుతుంది అన్న. అంతేనా అన్నాడు. అయిపోయింది. వీళ్ళందరినీ ఒక్కో రోజు ఒక హోమం చేయించుకుంటూ మరి ఇక్కడికే నాయముడి వీళ్ళందరూ వస్తున్నారుగా, స్వామి నిన్ను మార్గదర్శనంగా ఎంచుకున్నాను. నేను మార్గదర్శనంగా ఎంచుకున్నా. వాళ్ళు వస్తుంటావు, నువ్వు బ్యాక్ అవుతుంటావు. ఏం స్వామి తప్పు చేశాను, జీవహింస చేయరా, విష్ణువుని తిన్నావు,
విష్ణుని తిన్నా మత్స్యం, నాకు కళ్ళు ఆపడాలంటే మత్స్యం తినది. నీకు పసరు తిన్నా, నీ పసరు ఇచ్చినా మీరే ఇచ్చిన నాకు పడదండి. నెల మీద 1-2 సార్లు తలకాయ తింటే నాకు చూపా పడుతుంది అంటే ఎట్లా అన్నాడు. చెప్పా, ఇంకేం కావాలన్నాడు. ఇక్కడ ఎలుగులు వస్తాయి, ఎలుగులు ఫస్ట్ చెప్పడం మర్చిపోయింది. ఎలుగులు ఇక్కడ బ్లూ రంగు ఇంతకంటే లైట్గా ఆపడతాయని చెప్పి చూపించినాం. చూపించి శ్రీనివాసరెడ్డి అని అతను వచ్చిండు. అతను అసలు నమ్మట్లే, రాండి స్వామి అన్నాడు. ఆ నుంచి అది నడుస్తూ ఉంటే పాదాలను బట్టి పాదాలు ఎలుగులు పడుతుంది, జ్యోతులు పడుతున్నాయి, జ్యోతులు పడుతున్నాయి, చేస్తున్నాయి. చూసిండు, కాదు ఆ నుంచి చేస్తున్నట్టు అది కాదని వీళ్ళందరూ కూడా భక్తులు కూడా జ్యోతులు చేసిండ్రు. సోమ గురు శుక్రవారాలు 3 రోజుల మంది సాయంత్రం పూట ఇక్కడ వాసనలు వస్తాయి. తర్వాత వస్తున్నప్పుడు జీవ సమాధి అవుతున్నట్టుగా ఉండి ఇక్కడ ఆ స్వామి అయితే బుచ్చినాయ గారు రామిరెడ్డి గారు ఆయన ప్రథమ నుంచి వాళ్ళు టీచర్లు వాళ్ళు వస్తున్నప్పుడు ఇక్కడ జీవ సమాధి అంటే బుచ్చినాయ గారు ఆయనకి భయం అయ్యి కలెక్టర్ దగ్గర పోయి చెప్పిండు. బుచ్చినాయ గారు కలెక్టర్కి చెప్పిండు. ఆయన తహసీల్దార్కి 3 జిల్లాలకు, కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా ఎస్ఐ డిఎస్పీలందరూ వచ్చిన ఆ సాయంత్రానికి 5-6 వేల మంది జనాలు వచ్చిండ్రు. వచ్చి ఆడికాడు పకడ్బందీ. బుచ్చిరామయ్య గారాన్ని పూజ చేయమన్నాడు. నీకు ఏమైనా నిరక్షరాస్యం చెప్పకూడదు అంటున్నాడు, నువ్వు అట్లా చెప్తున్నావు, నువ్వేదో లేదండి ఇదే సంగతి అన్నాడు. వాళ్ళు అనుమానం గాలి ఇచ్చారు, మీ టీవీ వాళ్ళు వచ్చారు, లేఖర్లు వచ్చారు, అది ఇది అంటుండ్రు, ఇక్కడ పెట్టింది సాంబ్రాన్ని పెట్టిన్నాను, అదంతా ఏమీ లేదండి. అప్పుడు నిదర్శనం అయిపోయింది. అయ్యా నుంచి ఈ గుడి దినదినం వర్ధమానంగా అడగకుండానే ఇది ఇక్కడ వెనక సాయిబాబా నాగేంద్రం అడగండి, ఆడ సంతానం తప్పనిసరిగా అందుద్దని స్వామి చెప్పిండండి. ప్రతి శుక్రవారం దాన్ని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి ఇన్ని వారాలు పోయాలని, ఇన్ని మంది నీళ్ళు పోయాలి, ఇక్కడ పనుకోవాలి భార్యాభర్తలు అంటే నిద్ర చేయటం, ఎవరు లేకపోతే లేవతలకి నైటు దేశీయులకి వెళ్ళటం అంటే సంతానం పొందిన వాళ్ళు అన్నారు. ఇప్పుడు కూడా వస్తుంటారు. ఇదండి ఇక్కడ దీవమైన మార్గం అంటే సన్మార్గం నారగటానికి అనేది ఉన్నది. యోగ బాలుడు పుట్టిండు జనవరి 9 వచ్చి వచ్చినప్పుడు ఎవరికి అప్పుడు కొద్ది మందికి ఆపటి తర్వాత వస్తుంటారు అన్నట్టుగా చెప్పుకొచ్చి ఆలోచనాక వీరు వారి తర్వాత మేము ఏళ్ళకి భక్తులు 41 రోజు స్మెల్స్ వచ్చినాయండి. అంటే మాకు 41 రోజు ఎవరైనా ఎక్కడికి పోయినా అవసరం లేదండి. బయట వాళ్ళకు కూడా స్మెల్స్ వస్తాయి. ఇట్లా ఎట్లా మా ఇంట్లోనే గదిలో నుంచి బయటకు వస్తాయి వాసనలు. అంటే మనం చేసిన 41 రోజు మన యొక్క శక్తిని జాగ్రత్తగా చేసి మన దృష్టి దాని మీద పెట్టినప్పుడు మంచిగా అయితే బయట వాళ్ళకు కూడా మనకంటే ఆ వాసనలు ఏమవుతాయంటే బెల్లం సారం అంటానికి బెల్లం పులియేస్తారు ఆ వాసన వస్తుంది. పులిహార చేస్తున్నట్టు వస్తుంది. చపాతి ఆయిల్ లేకుండా కలిసినప్పుడు వాసన వస్తాయి. ఈ వాసనలు వస్తూ ఏంది అన్నట్టు ఉంటుంది. నువ్వు మధ్యరాత్రి కాడ పులిహార చేసుకోవటం ఏంది, చపాతి తింటాం ఏంది, ఇంత తిండిపోతావు నువ్వు, మక్కని పండు పెట్టి నువ్వు చేసుకుంటున్నావు అని. అయితే ఒకటి చిన్న పాపారాగారని మాత్రం అందరు వాడిని నేను పోతానని వచ్చింది. క్లోజ్ చేసుకుని పోండి, వద్దు మూసేసుకుని తర్వాత తెల్లారిపోయి మీరు అట్లా రాకూడదు. ఏదన్నా కానరాంది ఏదైనా జరిగితే నాకు కానీ మీకు కానీ ఇది ఇక్కడ ఈ యొక్క గుడి యొక్క విశిష్టత చెప్పిన. పుట్టపర్తి సాయిబాబా అంటాడు. మీ సాయిబాబాకి పక్కకు పెట్టి ఇక్కడికి రాండి చూడండి. నేను చెప్తే సాయిబాబాకి రమ్మన్నా నేను రాలేదు. తర్వాత ఈ స్వామి గారు ఆదేశించి షిరిడి తీసిపోతాం, బ్రహ్మంగారి మఠాన్ని తీసిపోతాం, కలకత్తా కాళీమాత తీసిపోతాం. నీకున్నది 41 రోజు నాలాగానే ఏం తినకుండా ఉండి గ్రంథం రాయాలను. మార్చి 24 కాలం చేసి నేను హోమం పెడతానమ్మంటే కూడా నేను రాలేకపోయాను. అంత సన్నిహితంగా ఉండేది, ఎక్కడికంటే అక్కడ వచ్చేది ఆ స్వామి గారు. మాకు ఇంకోటి ఏంటంటే మా అమ్మాయిని ఎర్రారం ఇచ్చినామండి. గేదెలు పోయినాయి, నిదర్శనం. వస్తాయి పోమ్మా, ఇంటికి వస్తాయి పో అన్నారు. వీళ్ళు ఇక్కడి నుంచి ఇంటికి పోతే గేదెలు ఉన్నాయి.
నానా గేదెలు వచ్చిన స్వామి చెప్పినట్టుగా నమ్మ బియ్యం పాలు తీసుకొని రంటిక పాలు పొంగించుకొని పోయిన నిదర్శనం మాకు కొన్ని నిదర్శనాన్ని నాకు కూడా కొంత అయినా అప్పటి నుంచి కొద్దిగా జాగ్రత్తగా నేను రావద్దు అనుకున్నా కానీ గల్లా పెట్టి గుంజి నెట్టుకొస్తుంది. 41 రోజు పూజ మాల వేయించాడు. మాల లింగయ్య అన్న అతను, రామయ్య అన్న అతను, గౌన్లతను, ఒక గొల్లతను, నేను ఇంటికి కాంచి వరకు 41 రోజు పూజ చేసినప్పుడు అక్కడ కూర్చోబెట్టి మాకు ఆహారం ఏంటంటే ఉదయం పూజ విధానం అయిపోయినా 7 మేము వండుకోవాలి. కత్తి వాడకూడదు, ప్లేట్ రాతిని ప్లేసుకుని ఒక కూర వండుకోవాలి, కాషావస్థలు పెట్టుకోవాలి, కలుపుకోవాలి, తినాలి, కొద్దిగా పక్కకి పెట్టాలి. ముందు స్వామికి ఎవరికి సూర్య భగవానికి పెట్టాలి, భూమాతకి పెట్టి కొంత మిగిలిచ్చి గంగాజలంలో చేపలకి వేయాలి, వేసి చేయాలి. ఆ విధంగా చేయాలంటే 41 రోజు చేసినాక తర్వాత 15వ రోజు 16 రోజు నుంచి మాకు శక్తి ఎంత ఉన్నది మెట్ల మీద అంటే ప్రపంచ స్థాయిలో జరిగేవన్నీ కూర్చొని వేసుకుంటూ వచ్చేది. అంటే ఆ స్వామికి తెలుసు, మాకు తెలియదు. వేసి మమ్మల్ని అడిగి తెలిస్తే చెప్పేది, తెలియకపోతే కొద్దిగా ఆయన అంటే చెప్పుకుంటూ వచ్చేది. నేను కొద్దిగా చదువుకున్నా కాబట్టి ఇంటర్మీడియట్కి నాకు కొద్దిగా ఇదేది, వాళ్ళు ఇద్దరు చదువుకోలేదు. చెప్తుంటే చెప్పేదానికి చెప్పేది. తెల్లారి మళ్ళీ పరీక్ష పెట్టాను, పెన్ను పెట్టి రాయడానికి అక్కడ వెళ్ళేది. వారు అడిగిన ప్రశ్న కానీ మనం చెప్పిన సమాధానం తెల్లారి మళ్ళీ అవి అడిగితే అయోధ్య రామయ్య అని గౌన్లు అతనికి 100%. ఇది చదువు రాకపోయినా కానీ చెప్పుకుంటుండేది. నాకు 80% వచ్చింది. అతను లింగయ్య అన్న అతనికి నిల్లు ఎక్కువ కోపం ఉండేది, ఏదేదో మాట్లాడుతుండేది. నీకు నమ్మకం లేదు, నాకు నమ్మకం లేదు, ఎట్లా చేస్తున్నాని అని. 41 రోజు పూజ తర్వాత మీ జీవితంలో ఏమైనా మార్పులు అప్పటి భగవాన్ సాధనయో భగవాన్ జ్ఞానందే నమ. ఇక్కడ 2001 నుంచి నాకు తెలుసండి. ఇక్కడ పెట్టిన కానించి దేవుడు తెలిసిన కానించి అదొరకు ఇక్కడ ఈ గుడి భగవాన్ సాయి, అక్కడ తిరుపతమ్మ, ఊళ్ళో ఇంకో శివాలయం, ఈ ముగ్గురు చెప్తున్నారు. ఏ అంది వేస్ట్ అవన్నీ. మా బాబు అప్పుడు చిన్నపిల్లగాడు, 7-8 సంవత్సరాలు ఉంటాయి, 10 సంవత్సరాలు లోపు ఉంటాయిలే. నాన్న ఫలానా గుట్టి పోనా దేవుడు తెలిసిందంట, పోయిద్దారా అంట. దేవుడు లేరా, దేవుడు ఏం లేలే, ఆయన ఒక దేవుడు ఉండి ఏడొక దేవుడు, అందరి దేవుళ్ళే, నేను రానన్న. రానాన్న చాలా మంది పోతున్నారు, రానాన్న పోదాం రానాన్న అంటే ఆ బాబు అప్పుడు చెప్పడంలో ఇక్కడికి వచ్చినందుకు ఏదో మంచిదే జరిగింది. నాకు ఏదైనా కొంచెం అనుకూలంగానే జరిగింది. అయితే ఇక్కడ సువాసన వచ్చేది. అప్పుడు ఈ దేవుడు సువాసన ఇటు గీకి పెట్టాడు ఫోటోకి 4 బండలు ముస్లిం అని ఇస్తే, ఆ ఫోటో ఎవరో ముస్లిం అని ఇస్తే ఆ 4 బండలు పెట్టి దాంట్లో సాయిబాబా ఫోటో పెట్టాడు. ఆ ఫోటోకి ఇట్లా గీకితే అది వచ్చేది పౌడర్, విభూది వచ్చేది. ఎంతసేపు ఎంతమంది వచ్చినా కంటిన్యూగా పెట్టేవాడు విభూది. 100 మంది వచ్చినా 100 మందికి పెట్టేవాడు. మరి ఎట్లా వచ్చేదేమో అదొక వింత. ఒకసారి ఇక్కడ ఉసుక పోసింది కడతానికి కొద్దిగా, ఆ బయట అన్ని ఎలుగులు వచ్చాయి, అన్ని మెరుపులుగా మెరుగుడు పువ్వులాగా వచ్చేది. నేను కూడా అట్లా పట్టుకున్నా, చేతులు పట్టుకొని కొచ్చేపట్లో మాయమైపోయేది. మెరుగుడు పువ్వులాగా ఎలుగు వచ్చేది. అదొక వింత. ఈ స్మెల్ ఒకటి, మంచి వాసనలు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం పూట, శుక్రవారం నాడు అట్లా వచ్చాయి. మా ఇంటికి కూడా ఒకసారి 2 సార్లు దేవుడు స్వామి వచ్చిండు. ఈ స్వామి అంత కష్టపడ్డాంటే గుడి గురించి, ఎందుకు స్వామి ఎందుకు కష్టపడతావు ఎట్లా అంటే, ఆ నుంచి అక్కడ దాకా కాలువ తీసిండు. అక్కడ దాకా ఆయన సొంతంగా ఎవరిని పని, ఎందుకంటే డబ్బులు ఖర్చు అయితే ఎందుకు స్వామి 300-400 అప్పుడు కూలి 300-400 ఉండే. మనం ఎందుకు ఇవ్వాలి, నేనేం చేస్తాను స్వామి, గుడి కాండే ఉండేది, నీ కాలువ తీస్తానే అటు కాలువ తీసేవాడు. వద్దు స్వామి అంటే, లేదు స్వామి నన్ను దేవుడు చేపిస్తుండు, నేను చేస్తున్నా అనేవాడు. అంత శ్రమపడ్డాడు అన్నమాట ఈ గుడి గురించి. అట్లా నా అనుభవం ఇట్లా ఉంది. నేను అప్పుడు 25 సంవత్సరాల నుంచి అనుకోకుండా వస్తాం, దేవుడి కాడికి పోవాలనుకుంటే రాలేము. దేవుడు పిలిచినట్టుగా అట్లా వస్తాం అన్నమాట ఇక్కడికి రావటం. ఇంకా నాకు మంచిగా జరిగింది. ఒక ఇల్లు కట్టుకున్నాం, మంచిగా ఉన్నాం ఫ్యామిలీతో. దేవుడి దయ వల్ల అదరికి వెంకటేశ్వర స్వామి అది అనేది. ఈ స్వామి వచ్చిన భగవాన్ ఇంట్లో పూజ చేసుకోవటం. ఇప్పుడు ఈ స్వామి పెట్టిన చదివినవన్నీ నాకు నోటికి వచ్చేస్తాయి, ఫ్రీగా చదవడం చదువుతా. భగవాన్ సాధన భగవాన్ జ్ఞానం అని ఒక 4 ఉంటాయి. ఆ 4 వెంకటేశ్వర, ఆంజనేయ స్వామి, కాళీమాత, ఆంజనేయ స్వామి ఇవి ఉన్నాయి. ఆ 4 ఇలా ఉన్నాయి. నేను కంఠస్థం చేసిన రోజు దేవుడి దగ్గర పూజ పెట్టుకుంటా, పాడుకుంటా పూజ చేసుకుంటాం. అయితే ఈ గుడిబండ 2 గుడిబండలు ఎట్ట వచ్చినాయి స్వామి అని అడిగినాం మేము. అప్పుడు నేను అడిగితే, ఎప్పుడో 500-600 సంవత్సరాల క్రితం 2 అన్నదమ్ములు అంట, వాళ్ళిద్దరు గొడవ వచ్చి
నువ్వు పాతగుడి బండ చేయరా, నువ్వు కొత్త బండ చూసుకో సంసారం అని అట్లా వదిలిపెట్టాడు. అట్నే పాతగుడి బండ కొత్తగుడి బండ అయింది. 28 సంవత్సరాల క్రితం జరిగిన ముచ్చట చెప్పింది ఆ స్వామి. ఇక్కడికి రాకముందు ఇవన్నీ నమ్మలేదు, ఇక్కడ టెంపుల్ ఇది అన్ని నేను నమ్మలే, అసలే నమ్మలే. వింతలు చూసిన తర్వాత నమ్మకం స్టార్ట్ అయింది. నమ్మకం అక్కడ మిరుగుడు పూలు ఒకటి స్వామి చెప్పేది దాన్ని బట్టి నమ్మకం కలిగి వచ్చేది. నా పేరు నాగరాజ్ అండి, కార్ డ్రైవర్ని. అయితే నేను సాధారణ మామూలు భక్తుడిని. భగవంతుడికి ఎప్పుడు ఏ గుడి అయినా సరే, ఈ గుడి అనే కాదు, నేను లోకల్లో కూడా ఆంజనేయ స్వామి గుడికి, నరసింహస్వామి గుడికి అనే టెంపుల్కి వెళ్ళేవాడిని. కానీ స్వయంభూ గుడి అంటే నాకు బాగా ఇష్టం. తెలిసిన గుడి అంటే ఎంత దూరం పోయి సొంతంగా స్వయం కృషి దర్శనం చేసుకునే గుళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ వల్లభాపు నరసింహస్వామి టెంపుల్ కానీ, అన్నార్ నరసింహస్వామి కానీ ఇక్కడ చుట్టుపక్కల వెళ్ళి ఉన్నాయి. కానీ నాకు కొన్నాళ్ళకి తిరగా భక్తి బాగా ఇదేసరికి ఒక గురూపదేశం జరిగింది. అయితే అప్పటికి ఇక్కడ నేను రాలేదు. రానప్పుడు స్వామి నాకు మా గురుగారు దగ్గరికి వెళ్ళినప్పుడు, మా గురుగారు రేవూరు జూపు రంజయ్ గారు అని పేరు, ఆయన తిరగటం చేయడం వల్ల నాకు ఆయన దగ్గర మంత్రోత్సవం జరిగింది. 10 సంవత్సరాలకు నన్ను పరీక్షించి ఇచ్చిండు. ఒకసారి వేయలే, ఎప్పుడు ఆయన మట్టి ఉండేవాడిని, భక్తిలో ఉండేవాడిని, ఇప్పుడు భగవద్గీత అయ్యి చెప్పేవాడు. అయితే ఆయన మంత్రోపదేశం చేసిండు అనమాట. నాకు చేసినాక మన స్వామి దగ్గరికి ఒకసారి వచ్చి వెళ్ళా. మామూలుగా గుడి టెంపుల్ చూసా, ఒకసారి చూసి వెళ్ళాక మా గురుగారు ఏం చెప్పేవాడంటే, అమ్మ నువ్వు ఎప్పుడైనా సరే ఏ నామం చేసినా భగవంతుడి పాదాలు ముఖ్యం. భగవంతుడి పాదాలే మనకి మనసు నిలబడాలన్నా ముందు మనం ఏది అడిగినా భగవంతుడి పాదాలకు చోటు అడగాలి. భగవంతుడే మన ముఖ్యం కాబట్టి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని. సరే అని చెప్పేసి నేను స్వామివారిని ఒక రోజు తెల్లవారు 4 గంటలకి లేచి, మా గురుగారు లెమ్మని లేచి నేను జపం చేసుకునేటప్పుడు స్వామివారి పాదాలని తలుసుకొని చేయడం జరిగింది. స్వామివారి పాదాలు తలుసుకొని చేసినాక ఒక 5-6 మాలలు నేను చేసి ఉంటా, ఒక 2 మాలలు నేను చేసినాక దన్ను నా స్వామి దర్శనం అందుకు ఒక రూమ్ తీసుకున్నా, మేడచిలో నేను సపరేట్గా తీసుకొని స్వామివారి ఫోటోలు పెట్టుకుని. అప్పుడు ఈ స్వామి ఫోటో లేదు, కృష్ణుడి, రాముడి అన్ని ఫోటోలు ఉండేవి. ఇంకా తెలంగాణ 4 గంటలు నా స్వామి దర్శనం ఇచ్చినప్పుడు నేను కూర్చున్న గది మొత్తం సుగంధన వాసనలు ఒళ్ళు పలకరించింది. స్వామి దర్శనం అనంత ఆకాశం, మంచి కమలం పువ్వు, కాషాయ వస్త్రాలు, పులి చర్మం, జ్యోతి రూపం, చేతులు, నాకు అర్థం కాలే. కానీ అంత సంతోషం కలిగింది. అయితే ఒక గంట కాదు ఎక్కువసేపు ఉన్నాయి ఆ వాసనలు కూడా. అసలు మొత్తం గంట నిండిపోయినాక మా గురుగారు తెల్లారి పొద్దున్న ఫోన్ చేశాను. గురుగారు ఇది పరిస్థితి ఇట్లా అని అంటే, వస్తున్నాను వచ్చినా చెప్పినాక, అమ్మో స్వామి దర్శనం అయిందిరా భగవంతుడు అని చెప్పేసి అన్నాను. అన్నాక కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు భగవద్గీత గురించి చెప్పి మాట్లాడి, ఆ తర్వాత ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇంత తొందరగా స్వామి దర్శనం రావడం అంటే నువ్వు పూర్వజన్మ ఎంతో అదృష్టవంతుడని కూడా అన్నాను. కాబట్టి ఇక నువ్వు స్వామివారి సేవ చేసుకో అని చెప్పేసి అన్నాడు. ఆయన మంత్రం చేయన్నాడు, అది సరిగ్గా వినలే, ఆయన నామం చేయడం సరిగ్గా వినలే. అయితే ఇప్పుడు ఆ నుంచి నేను స్వామివారి పటం చేయించుకోవడం జరిగింది. చేయించుకొని ఆయన పూజ చేసుకుంటూ ఆయనతో పాటు మిగతా దేవతలు కూడా చేసుకుంటున్నా. ఎందుకంటే మన భగవద్గీతలు కూడా కూడా ఈశ్వర సర్వభూతాన హృదయేశార్జన తిష్టది బ్రాహ్మణ సర్వభూతాన్ని యంత్రాన్ని మాయన ఉంటుంది. అంటే భగవంతుడు అజేయుడు, అవ్యయుడు, ఈశ్వరుడు అంటారు. కాబట్టి ఈశ్వరతత్వం మామూలుగా ఎవరికి తెలియదు, భగవద్ దర్శనం వస్తే తప్ప ఆయన ఎట్టుంటాడు ఏందనేది. కాబట్టి స్వామివారిని మనస్ఫూర్తిగా ఆయన నమ్మకంతో నేను పూర్తిగా నమ్మలేక నేను అదే నామం చేసుకుని అట్నే ఉన్నా. కానీ మన పుస్తకంలో మన స్వామి కూడా ఏం చెప్పిండు, ఏ నామం చేసినా నాతో ఏకమవుతుందని చెప్పిండు. అప్పుడు అర్థమైంది స్వామి సర్వేశ్వరుడు అని. అప్పటిదాకా, ఎందుకంటే అప్పటిదాకా నేను ఒక నామమేనే, ఒక కృష్ణనామేనే ఉన్నవాడిని. స్వామి ఎప్పుడైతే సర్వేశ్వరుని బట్టి అర్థమైందో అప్పుడు నాకు భగవంతుడే సరదాగా అని చెప్పి తెలుసుకోగలడం జరిగింది స్వామి. అది అప్పుడు స్వామివారి పటాలు కట్టించి, స్వామివారి పటాలు నేను మా అమ్మకి, మా ఇంట్లో మా చెల్లె వాళ్ళకి పంచి పూజ చేసుకుంటూ ఇట్లా వస్తున్నాను.